ప్రముఖ ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో జూన్ 27వ తేదీన థియేటర్లకు రావడానికి ముస్తాబవుతున్న చిత్రం కల్కి. అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్పై తన ఇద్దరు కూతురులతో కలిసి 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించారు. జూన్ 27వ తేదీన థియేటర్లకు రానున్న నేపథ్యంలో అప్పుడే ఆన్లైన్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పైగా టికెట్లు రేట్ పెంచడంతో ఒక్కో టికెట్ ధర మినిమం 400 రూపాయల వరకు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత ఖర్చు పెట్టి ఈ సినిమాని ఎందుకు చూడాలి అన్న ప్రశ్నకు మన దగ్గర 7 కారణాలే ఉన్నాయి. మరి ఈ 7 కారణాల వలన అయినా ఈ సినిమా చూడాలని నిర్మాతలు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ముందుగా మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఎటువంటి చిన్న వార్తనే తెలుసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే మొదటి పాయింట్ వచ్చేసరికి కల్కి ఎవరు? టైటిల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి $1 మిలియన్ మంది ప్రశ్న ఇది. ప్రభాస్ భైరవ్ అయితే దీపిక పదుకునే ఎవరు? ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు? ఒకవేళ అతని కలికినా ఈ అంశం సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఇక రెండవ పాయింట్ వచ్చేసరికి దర్శకుడు నాగ్ అశ్విన్ విజన్. సాధారణంగా మనం మంచి విజువల్స్ను హాలీవుడ్ సినిమాలోనే చూసి మురిసిపోయాం. అయితే ఇలాంటి విజువల్స్ తెలుగులో కూడా ఉంటే బాగుండని అనిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అందుకే బాహుబలి RRR సినిమాలోని విజువల్స్ చూసి ఇవే గొప్ప అంటూ చాలా మురిసిపోయాం. కానీ ఇప్పుడు కల్కి గ్లిమ్స్ రానంత వరకు మాత్రమని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోయాయి. ట్రైలర్ చూసాక అవి రెట్టిపోయాయి. అతని విజన్ అంతా గొప్పది మరి అనేలోని విజువల్స్ తెలిసి వచ్చింది. నాగ్ అశ్విన్ వంటి దర్శకులు టాలీవుడ్కి అవసరమనే ఆలోచనలు కూడా పుట్టించేలా చేసింది కల్కి. మూడవ పాయింట్ వచ్చేసరికి మొదటి తెలుగులో సూపర్ హీరో. ఇప్పటివరకు మనం సూపర్ హీరో కాన్సెప్ట్ వివిధ భాషల్లో మాత్రమే చూసాం. కానీ తొలిసారి తెలుగులో సూపర్ హీరోని చూడబోతున్నాం. సాధారణంగానే ప్రభాస్కు ఒక మాస్ కట్అవుట్ యాక్షన్ ఎపిసోడ్స్లో అదరగొట్టేస్తారు. ఇప్పటికి బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ హీరోలతో ప్రభాస్ను పోల్చేస్తున్నారు. అలాంటి కట్అవుట్ను చూసి భైరవ్ అనే సూపర్ హీరో పాత్రలు ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో ప్రభాస్ని చూడలేదు. అందుకే ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చు. బాహుబలిని చూసిన తర్వాత కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇక కల్కి ట్రైలర్ చూసిన తర్వాత అసలు శంబల ఏంటి, దాని రహస్యం ఏంటి, కాంప్లెక్స్ ఏంటి, దాని కథ ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. ఇక ఐదవ పాయింట్ వచ్చేసరికి 600 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఇంత బడ్జెట్ పెట్టడానికి ఈ సినిమాలో ఏముంది? అయితే ఇండియాలోని అత్యధిక బడ్జెట్తో వచ్చిన సినిమా గతంలో రోబోటు సుమారు 570 కోట్లతో సినిమా నిర్మించారు. ఇప్పటివరకు ఈ బడ్జెట్ని ఏ సినిమా కూడా బ్రేక్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేస్తూ కల్కి రాబోతుంది. మరి ఎన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి అసలు కారణం ఏంటి, ఏముందని మరొక ఆసక్తికరం అని చెప్పవచ్చు. ఆరవ పాయింట్ వచ్చేసరికి ఆకర్షించిన బుజ్జి. ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో 2 ఆటోమొబైల్స్ కంపెనీలు ఎంతో కష్టపడి బుజ్జి అనే వెహికల్ను క్రియేట్ చేశాయి. దాదాపు కొన్ని కోట్లు పెట్టి 6 టన్నుల పీటుతో ఉన్న బుజ్జిని తయారు చేశారు. మరి ఈ బుజ్జితో ఎలాంటి యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అనేది ఇంకో ఆసక్తికరమైన విషయమని చెప్పవచ్చు. ఏడవ పాయింట్ వచ్చేసరికి అశ్వత్థామ బ్రతికే ఉన్నారా? మహాభారతం తెలుసుకున్న ప్రతి ఒక్కరిలోనూ మొదలయ్యే తొలి ప్రశ్న ఇది. అశ్వత్థామ బ్రతికే ఉన్నారా అంటే ఆయన ఎక్కడున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు పోరాడబోతున్నాయి. ఎవరికైనా సాయం చేయనున్నారు అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటేల్ పాత్రలు ఏమిటి, భయపట్టేలా కనిపిస్తున్న కమల్ హాసన్ గెటప్ ఏ పాత్ర చేయబోతుంది, ఇలా చెప్పుకుంటే పోతే ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజులు ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ పాత్రలన్నీ కూడా మహాభారతంలోని పాత్రలను పోలి ఉంటాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్ని ఆశ్చర్యకర అంశాల మధ్య ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అంటున్నారు ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు. మరి ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా ఎలా చూడాలని 7 కారణాలు కూడా తెలుసుకున్నారుగా. మరి కల్కి సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వివరాల కోసం మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ.